చూసుకోండి జాగ్రత్త. నమస్తే. ఈ రోజుల్లో అమెరికా వెళ్లిన స్టూడెంట్స్ ను యుఎస్ఏ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ డిపోర్ట్ చేసి 500 మంది స్టూడెంట్స్ ను వెనక్కి పంపించేశారు. అందులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఉన్నారు. వాటికి గల కారణాలు వివరించడానికి ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ శేఖర్ గారు మనతో పాటు టీవీ స్టూడియోలో ఉన్నారు. ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ 15 సంవత్సరాల నుంచి విజయవంతంగా అబ్రాడ్ వెళ్లాలనుకునే విద్యార్థులకు సలహాలు సూచనలు ఇస్తూ సంవత్సరానికి 2000కు పైగా విద్యార్థులను అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా మరియు యూరోప్ వంటి దేశాలకు పంపిస్తూ వస్తున్నారు. ఎక్సెలా చైర్మన్ శ్రీ అరసవిల్లి అరవింద్ గారు యుఎస్ లో MBA చదివి తర్వాత ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ అడ్వైజర్ గా పనిచేసి ఆ అనుభవంతో అతను 2008లో ఇండియాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు మరియు వైజాగ్ వంటి వివిధ నగరాల్లో బ్రాంచెస్ స్థాపించి విద్యార్థులకు మరియు పేరెంట్స్ కు విదేశీ విద్యపై అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. శేఖర్ గారు టీవీ స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చాలా మంది హాట్ టాపిక్ గా మాట్లాడుకునే విషయం వచ్చేసి ఇమిగ్రేషన్ అధికారులు మన తెలుగు విద్యార్థులను వెనక్కి పంపించేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? 500 మందిని వెనక్కి పంపించడం అంటే చిన్న విషయం కాదు. యాక్చువల్గా ఇమిగ్రేషన్లో ఏంటంటే ఇది ఇప్పుడే కాదు. సో లైక్ అంటే ఎవ్రీ ఇంటేక్ స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైనా స్టూడెంట్ ప్రాపర్గా కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్ క్యారీ చేయకపోవడము, లేదంటే ద ఇమిగ్రేషన్ ఆఫీసర్ ద పర్పస్ ఆఫ్ ట్రావెల్, ఎందుకు అమెరికా ట్రావెల్ చేస్తున్నావు, ఏ యూనివర్సిటీలో చదవడానికి వెళ్తున్నావు అనే వాటిపైన ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగిన వాటికి వాళ్ళు కరెక్ట్ సమాధానం చేయకపోవడము, ఇలాంటి కండిషన్స్లో ఈరోజు మనం చూసుకున్నట్టు ఇట్స్ ఆల్మోస్ట్ 30+ మన ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్సే బ్యాక్ రావడం జరిగింది. ఇండియా వైడ్ తీసుకుంటే ఇట్స్ అబౌట్ 500+ స్టూడెంట్స్ని డిపోర్ట్ చేయడం జరిగింది. సో ఒకరిద్దరు సమాధానం చెప్పలేకపోతుండొచ్చు, కానీ ఒకేసారి 500 మంది డిపోర్ట్ అయ్యారంటే ఏదో పెద్ద రీజన్ ఉందేమో అని అనుకుంటున్నారు. అంటే ఇది ఒక్కరోజే జరిగింది కాదు. సో ఇట్స్ ప్రాసెస్, అంటే బీన్ ఒక లాస్ట్ 15-20 డేస్ నుంచి జరుగుతుంది. లైక్ అంటే ఒకే రోజు అంత బిగ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని పంపించడం జరగలేదు. ఎందుకంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కాదు, లేదంటే వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు కొంత ఫ్యూ పీపుల్ని మాత్రమే, ఒక సర్టన్ పీపుల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాళ్ళని అంటే వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే వాళ్ళపైన కావాల్సిన క్వశ్చన్స్ అన్ని అడిగి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఎక్కడైనా స్టూడెంట్ అంటే మిస్లీడ్ చేయడమో, మిస్గైడ్ చేయడమో, లేదంటే ఏదో డాక్యుమెంట్ మిస్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకపోవడమో, ఏదో ఇమిగ్రేషన్ ఆఫీసర్ని కన్విన్స్ చేయడానికి ప్లాన్ చేయడమో, లేదంటే లైక్ అడిగినప్పుడు టెన్షన్ పడుతూ కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్ చూపించకపోవడము, లేదంటే అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చేయకుండా ఏదో ఆ సమయానికి ఆలోచన అనేది లేక కూడా, అవగాహన లేక కూడా కరెక్ట్ సమాధానం చేయకపోవడం వలన కూడా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోయినా కూడా, సో వాళ్ళకి కావాల్సిన ప్రూఫ్ అనేది ప్రాపర్గా దొరకకపోయినా కూడా స్టూడెంట్స్ని పంపిస్తుంటారు. ఇంత పెద్ద సంఖ్యలో వెనక్కి పంపించడం ఇది వరకు ఎప్పుడైనా జరిగిందా? ఎస్, అంటే ఇది ఈ ప్రక్రియ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కానీ గత లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి తీసుకుంటే మాత్రం చాలా తక్కువ మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బ్యాక్ రావడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఈ ఇంటేక్ అనేది ఇప్పుడు ఈ సెప్టెంబర్ 2023 ఈ ఇంటేక్ వచ్చేస్తే బిగ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నారు. సో ద ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేసినట్టు, లైక్ అంటే వాళ్ళు ఒక సెలెక్ట్ చేసుకొని ఒక ఫ్యూ పీపుల్స్ని ఎంక్వైరీ చేసినట్టయితే అందులో భాగంగా సో ఎక్కువ నెంబర్ వచ్చారనమాట. సో కంపేర్ చేస్తే లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఇట్స్ అ బిగ్ నెంబరే. సో ఇది అంటే ఎవ్రీ ఇంటేక్ జరుగుతూనే ఉంటుంది, ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. బట్ వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే ఇలా ఫేస్ చేస్తారు. దిస్ టైం అయితే చాలా బిగ్ నెంబరే స్టూడెంట్స్ ఫేస్ చేశారనమాట. సో అందులో మన తెలంగాణ స్టూడెంట్స్ అండ్ ఏపీ స్టూడెంట్స్ కూడా ఫ్యూ మెంబర్స్ ఉన్నారన్నమాట. ఓకే, ఏదైనా పర్టికులర్ డాక్యుమెంట్ ఏదైనా గుర్తించారా దాని కారణంగా వెనక్కి పంపించి ఉండొచ్చా? ఉంటుంది. సో ఎందుకంటే మోస్ట్లీ ఎలా ఉంటుందంటే ఈ అడ్మిషన్ ప్రక్రియ అండ్ వీసా ప్రక్రియ తర్వాత ఇమిగ్రేషన్ ప్రక్రియ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. సో ఇందులో ఏంటంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఏదైనా డాక్యుమెంట్ని వెరిఫై చేయడానికి వాళ్ళకి ఆథరైజేషన్ ఉంటుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ స్టేట్మెంటే తీసుకుందాము. సో బ్యాంక్ స్టేట్మెంట్ ఏంటంటే స్టూడెంట్ ఒకవేళ అడ్మిషన్కి పెట్టినప్పుడు కానీ, వీసాకి పెట్టినప్పుడు కానీ ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో ఉన్న ఫండింగ్ వాళ్ళ అకౌంట్లో ఆబ్వియస్లీ ఉంటుంది. సో అదే డాక్యుమెంట్ ఇమిగ్రేషన్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర వెళ్ళేటప్పుడు కూడా క్యారీ చేస్తారు. బట్ ఏంటంటే సమ్ టైమ్స్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉండకపోవచ్చు. ఎందుకు ఇలాంటి సినారియో ఎప్పుడు జరుగుతుందంటే, సో వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోకుండా పేరెంట్స్ ఫండింగ్ అంటే లైక్ సేవింగ్స్ కానీ ఎఫ్డీస్ కానీ క్యారీ చేసినప్పుడు సో వీసా వరకే ఆ అమౌంట్ అకౌంట్లో ఉంటుంది, వీసా వరకు చూపించుకుని ఉంటారు. సో వీసా వచ్చిన తర్వాత ఇంకా ఎలా అంటే నాకు వీసా వచ్చింది ఇంకా అయిపోయింది, మొత్తం ఇక్కడితో అయిపోయింది అనే కాన్ఫిడెంట్ తోటి సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకి ఫర్దర్గా ఇమిగ్రేషన్ మీద అంతగా ఐడియా లేకపోవడం వల్ల ఆ ఫండింగ్ యూటిలైజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి.
అంటే సమ్వేర్ ఇన్వెస్ట్ చేసుకోవడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ మ్యాటర్, ఇట్స్ అబౌట్ 35-40 lakhs వరకు అవసరం ఉంటుంది. సో అంతవరకు వీసా దగ్గర చూపించి ఇమిగ్రేషన్ దగ్గర చూపించకపోయేసరికి సో ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఆ టైంలో ఆ డాక్యుమెంట్ చూసుకొని ద సేమ్ ముందు చూపించే వాళ్ళ ఇమిగ్రేషన్ దగ్గర కూడా అడిగే వాళ్ళ కంపల్సరీ అడుగుతారు, ఎవ్రీ టైం అడుగుతారు. కానీ డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు అందరినీ అడగకపోవచ్చు, కొంచెం సెలెక్టెడ్ పీపుల్స్ని చూసుకొని సైడ్కి పిలిచి ఒక వన్ డాక్యుమెంట్ అడిగి సో ఇలా ఏదన్నా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ అవైలబుల్ లేకపోతే దాని మీద ఒక కంప్లీట్ రిపోర్ట్ రాపించుకొని పంపించేస్తారనమాట. సో ఎందుకు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ మీద ఈసారి ఫోకస్ చేశారు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సేవింగ్స్ ఉన్నట్టు వీసాకి చూపించేస్తున్నారు, వీసా ఇంటర్వ్యూ దగ్గర ఇమిగ్రేషన్ దగ్గరకు వచ్చేసరికి ఆ సేవింగ్స్ అకౌంట్లో ఆ ఫండింగ్ ఉండట్లేదు. సో ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఏదైతే డాక్యుమెంట్ స్టూడెంట్ చూపించాడో ఆ డాక్యుమెంట్ ప్రకారంగానే ఆ అకౌంట్ లాగిన్ అయ్యి చూసినట్టయితే, ఎందుకంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్కి అవన్నీ ఆథరైజేషన్ ఉంటుంది. సో అకౌంట్ లాగిన్ అయ్యి చూసినట్టయితే అకౌంట్లో ఫండింగ్ ఉండకపోయేసరికి ఆబ్వియస్లీ ఇమిగ్రేషన్ ఆఫీసర్ అక్కడ స్టూడెంట్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆపే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సినారియో అనేది ఫ్యూ డాక్యుమెంట్స్ పైన అంటే మోస్ట్లీ ఎక్కువ వరకు ఎఫెక్ట్ అయిందైతే ఫినాన్షియల్ డాక్యుమెంట్ పైన స్టూడెంట్స్ చాలా వరకు ఎఫెక్ట్ అయ్యారనమాట. ఓకే, అండ్ ఇంకా కొన్ని వార్తలు కూడా మేము విన్నాము, స్టూడెంట్స్ ఫోన్ అంతా కంప్లీట్గా చెక్ చేశారు, వాట్సాప్ చెక్ చేశారు, సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేశారు అని. సో ఎందుకు ఫోన్ చెక్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్స్కి కొంచెం మన ఇండియన్ స్టూడెంట్స్కి ఏంటంటే కొంచెం తొందర ఎక్కువ, లైక్ అంటే అమెరికా వెళ్తున్నామంటే వాళ్ళ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ పైన ఉండాలి. కానీ ఏమవుతుందంటే వాళ్ళు ముందుగానే అంటే ప్రాసెస్ చేసుకున్నప్పటి నుంచి తీసుకుంటే వీసా వచ్చే వరకు, వీసా వచ్చినాక ఇంకా ఎక్కువ వరకు ఏంటంటే యూఎస్లో ఉన్న వాళ్ళ సీనియర్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ సో ఇంకా సేమ్ యూనివర్సిటీలో చదువుతున్న అదర్ స్టూడెంట్స్ కానీ అదర్ స్టేట్లో స్టే చేస్తున్న వాళ్ళని కానీ కమ్యూనికేట్ అయ్యి ఏదర్ అంటే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కనెక్ట్ అయ్యి సో వాళ్ళ ద్వారా ఏంటంటే అక్కడ పార్ట్ టైం జాబ్ ఎంత ఎలా ఉన్నాయి, సో జాబ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా, చార్ట్ లిస్ట్ కూడా చెక్ చేస్తారా? ఏం చార్టింగ్ చేసుకున్నారో కూడా చెక్ చేస్తారు. ఒకవేళ డౌట్ వచ్చిందంటే కంపల్సరీ చెక్ చేస్తారు ఇమిగ్రేషన్ ఆఫీసర్. సో అక్కడ పార్ట్ టైం జాబ్ ఎలా ఉంటుంది, ఉంటే ఎంత ఎంత ఎర్న్ చేసుకోవచ్చు, ఇలాంటిది ఏంటంటే ముందుగానే వాళ్ళు కోఆర్డినేట్ అయ్యి ఈ డిస్కషన్ జరిగి ఉంటుంది. కనుక ఇలాంటిది హిస్టరీ ఒకవేళ బయటపడినట్టయితే ఇమిగ్రేషన్ ఆఫీసర్ ద స్టూడెంట్ ప్రొఫెషనల్ స్టూడెంట్ కాదు, అంటే జెన్యూన్ స్టూడెంట్ కాదు, చదువుకోవడానికి వెళ్ళట్లేదు, సో సమ్వేర్ పార్ట్ టైం జాబ్ లేదంటే సంపాదించుకోవడానికి వెళ్తున్నాడు అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఆపే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ప్రీవియస్ హిస్టరీ బేస్ చేసుకొని కూడా ఆపే అవకాశాలు ఉంటాయా? యా, ఆబ్వియస్లీ. సో ప్రీవియస్ హిస్టరీ ఏంటంటే స్టూడెంట్ కానీ లైక్ ఏ కేటగిరీ వీసా అయినా సరే ఫారెన్కి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు ఏదైనా ట్రావెల్ హిస్టరీ ఉన్నట్టయితే ఏ కంట్రీకి అయినా సరే ఒకవేళ ఆ వీసా స్టాండర్డ్స్ రూల్స్ ప్రకారము ఆ ట్రావెల్ పర్పస్ ప్రకారము వెళ్ళి ఆన్ టైంలో మళ్ళీ బ్యాక్ వచ్చినట్టయితే సో అది ఎక్కడ ఇంపాక్ట్ అవ్వదు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఈవెన్ ఇమిగ్రేషన్ ఆఫీసర్కి ద కంప్లీట్ రిపోర్ట్ అనేది ఉంటుంది. సో ఏదైనా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఎవరైనా సరే ఫారెన్ కానీ అదర్ కంట్రీస్ కానీ ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళ హిస్టరీలో అంటే వీసా కండిషన్స్ని దాటి వాళ్ళు ఏదైనా స్టే చేసినట్టు కానీ అంటే అదొక రూల్స్ ప్రకారం ఉండకుండా అక్కడ సమ్వేర్ ఎక్స్ట్రా మనీ ఎర్న్ చేసుకోవడం లాంటి రికార్డ్స్ కానీ మెయింటైన్ చేసినట్టయితే, లేదంటే లా ప్రకారం యుఎస్ లా ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వకుండా ఏదైనా మిస్లీడ్ చేసినట్టు ఉంటే కన్నా ఆ రికార్డ్స్ అనేది కంపల్సరీ ఇమిగ్రేషన్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర ఉంటుంది కంప్లీట్ రిపోర్టు. సో మళ్ళీ అదే స్టూడెంట్స్ అలాంటి ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్ళు మళ్ళీ వెళ్ళినప్పుడు ఏంటంటే అడ్మిషన్ వస్తుంది, వీసా ఆఫీసర్ని కన్విన్స్ చేసుకుంటే, ఎందుకంటే వీసా ఇంటర్వ్యూ అనేది 2-3 minutesలో అయిపోతారు. వీసా ఆఫీసర్ని కన్విన్స్ చేసుకున్నట్టయితే అంటే వాళ్ళు అడిగిన వాటికి కరెక్ట్గా ఆన్సర్స్ చేసినట్టయితే వీసా ఇచ్చేస్తారు. కానీ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఏంటంటే కంప్లీట్ వాళ్ళ హిస్టరీ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళకి సఫిషియెంట్ టైం ఉంటుంది, వాళ్ళకి ఆథరైజేషన్ ఉంటుంది, కంప్లీట్ రిపోర్ట్ వాళ్ళ ముందర ఉంటుంది. కనుక ప్రతి ప్రీవియస్ హిస్టరీ గురించి అంటే ఏదైనా మిస్లీడ్ చేసిన హిస్టరీ ఉన్నట్టయితే, ఏదైనా రాంగ్ చేసిన హిస్టరీ ఉన్నట్టయితే ప్రతి హిస్టరీ గురించి వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఒకవేళ స్టూడెంట్ మళ్ళీ వెళ్ళినా కూడా ప్రతి హిస్టరీకి జరిగిన దానికి ప్రతి దానికి ఒక ఎవిడెన్స్గా కానీ ఒక ప్రూఫ్గా కానీ సపోర్టింగ్ డాక్యుమెంట్ కానీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇచ్చినట్టయితే సో మళ్ళీ వాళ్ళని ఎంట్రీ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వనట్టయితే లైక్ అంటే ఏం కాదులే ప్రీవియస్ హిస్టరీ గురించి చెప్పకపోయినా వీళ్ళు పంపిస్తారు అని చెప్పేసి అంటే వాళ్ళని ఏదో కన్విన్స్ చేయడానికి పాజిటివ్ ఉండాలని చెప్పేసి ఆ హిస్టరీ గురించి ప్రాపర్గా చెప్పకుండా అంటే జరిగిన మిస్టేక్ని జరిగినట్టు చెప్పకుండా ఏదో కన్విన్స్ చేయాలని చూసి ఒకవేళ సమాధానం చేసినట్టయితే అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఆపే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆబ్వియస్లీ సో ప్రీవియస్ ట్రావెల్ హిస్టరీ ఏ కంట్రీకి ఉన్నా సరే మిస్లీడ్ చేసినట్టుగానే ఆ హిస్టరీ ట్రావెల్ ప్రకారం కాకుండా
ఓవర్ స్టే చేయడం కానీ, ఇంకా స్టూడెంట్స్ ఏంటంటే ప్రీవియస్గా సమ్ అదర్ యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ కంప్లీట్ ఎడ్యుకేషన్ చేయకపోవడము, యూనివర్సిటీలో టర్మినేట్ అవ్వడము, సో సమ్వేర్ ఏదైనా లైక్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ పరంగా ఏదైనా రాంగ్ రూల్స్ ఫాలో అయ్యి అక్కడ నుంచి అంటే యూఎస్ నుంచి డిపోర్ట్ అయ్యి రావడము, రివోక్ అయ్యి రావడము, ఇలాంటిది జరిగిన హిస్టరీలో ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆ రీజన్కి సంబంధించింది కంప్లీట్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో అప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అయినట్టయితే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళు లిస్ట్ చేసుకొని సో ఎంట్రీ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కన్విన్స్ అవ్వలేకపోతే అంటే సపోర్టింగ్ అనేది కరెక్ట్గా డాక్యుమెంట్ విషయంలో కానీ సమాధానం విషయంలో కానీ కరెక్ట్గా ఇవ్వనంటయితే వాళ్ళని డిపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులను ఇమిగ్రేషన్లో ఎందుకు వెనక్కి పంపారు, ఇక మీదట వెళ్లే విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశంపై మనం మాట్లాడుతున్నాము. సో ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ కూడా ఎందుకు పంపారు అని, సో అసలు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు మీరు స్టూడెంట్స్కి కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ? ఎస్, అంటే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఏంటంటే అమెరికాకి అంటే ఏ కంట్రీకి వెళ్ళినా సరే వాళ్ళు కంపల్సరీ ఒక అడ్వైజర్ నుంచి ఒక అడ్వైస్ తీసుకున్న తర్వాత ప్రతి ప్రాసెస్ పైన వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి కనుక వాళ్ళు బేసిక్ రీసెర్చ్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇమిగ్రేషన్లో యూఎస్ఏ ఇమిగ్రేషన్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జరుగుతున్న పరిణామాలకి సో స్టూడెంట్ ఇలాంటిది ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనుకుంటే వాళ్ళు కంపల్సరీ ఒక పర్టికులర్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అనేది దానిపైన అవేర్నెస్ తెచ్చుకొని దానికి కావాల్సిన అడ్వైస్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ ఉంటుందండి? ఎస్, ఇప్పుడు అడ్మిషన్కి కావాల్సిందంటే అకాడమిక్స్, టెస్ట్ స్కోర్స్, పాస్పోర్ట్, ఎస్ఓపి, రెజ్యూమ్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, సమ్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ పెట్టేసి అడ్మిషన్ వచ్చేస్తుంది. అడ్మిషన్ అనేది I-20 వచ్చిన తర్వాత వీసాకి వెళ్ళేటప్పుడు యాజ్ పర్ ద I-20 అనేది ఫైనల్ అడ్మిషన్ లెటర్ టు ప్రొసీడ్ విత్ అన్ ఇమిగ్రేషన్ వీసా ప్రాసెస్. సో I-20లో ఉన్నట్టుగా సో ఎంతైతే ట్యూషన్ కాస్ట్ ఉంటుందో ఆ ట్యూషన్ కాస్ట్కి ప్లస్ లివింగ్ కాస్ట్కి ఈక్వల్గా వాళ్ళ దగ్గర ఫినాన్షియల్ అనేది ఉండాలి. సో దానికి వాళ్ళు ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్నట్టయితే ఒక స్ట్రాంగ్గా ఉంటుంది ఫినాన్షియల్ సపోర్ట్ కనుక. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లోనే ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఒకవేళ ఫినాన్షియల్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అడిగినట్టయితే బ్యాంక్లో ఉన్న లోన్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయంటే వీసా వచ్చిన తర్వాత స్టూడెంట్కి ఆ బ్యాంక్ అనేది ఆ లోన్ ఫండింగ్ కంపల్సరీ యూనివర్సిటీకి మాత్రమే పే చేస్తాము, స్టూడెంట్కి పేరెంట్కి పే చేయము అని చెప్పేసి కండిషన్స్ ఉంటాయి. ఆ టైంలో ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే సో ఫినాన్షియల్ పరంగా స్టూడెంట్ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. సో వాళ్ళని ఆపే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో స్టూడెంట్స్కి ఏంటంటే వీసాకి వెళ్ళేటప్పుడు లోన్ తీసుకున్నట్టయితే లోన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఏంటంటే వీసాకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి లోన్ రాకపోవచ్చు కదా, లోన్ రానప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకవేళ వాళ్ళు పేరెంట్ వాళ్ళ దగ్గర ఉన్న ఫండింగే వాళ్ళ అకౌంట్లో సేవింగ్స్లో కానీ ఎఫ్డీస్లో చూపించినట్టయితే ద సేమ్ ఫండింగ్ స్టూడెంట్ హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. సమ్వేర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను అకౌంట్లో మాత్రం పేపర్లో చూపిస్తాను అకౌంట్లో చూపియను అంటే మాత్రం స్టూడెంట్స్ ఈ రోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఫేస్ చేస్తారు. అది ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇమిగ్రేషన్ వరకు ఉంచుకుంటే సరిపోదా? ఫర్దర్గా స్టూడెంట్ ప్రాబ్లం ఫేస్ చేస్తాడు కదా, ఎడ్యుకేషన్కి కావాల్సిన ఫండింగ్ కూడా కావాలి కదా, టర్మ్కి కట్టాలి, ఎలాగానే యూనివర్సిటీకి కట్టాల్సి ఉంటుంది. సో ఒక సెమిస్టర్ 3-4 months చూస్తుండగానే టైం అయిపోతే సెమిస్టర్ తర్వాత కట్టాల్సి ఉంటుంది. సో ఆ ఫండింగ్ అనేది కంపల్సరీ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండాలి. ఇంకా లోన్ రాకపోతే సమ్ ప్రైవేట్ సర్వీసెస్ నుంచి ఎడ్యుకేషనల్ లోన్స్ ఉన్నాయి. సో అలా అయినా సరే ఒక ఆఫీషియల్ స్పాన్సర్షిప్ అనేది ఉన్నట్టయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో వీసాకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక నాన్ ఇమిగ్రెంట్ వీసా అప్లికేషన్ అనేది DS-160 ఫామ్ అనేది ఫిల్ చేస్తారు. ఆ ఫామ్లో కంప్లీట్గా స్టూడెంట్ బయోడేటా లైక్ అంటే అక్యురేట్గా పెట్టాల్సి ఉంటుంది బయోడేటా. అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ కూడా ప్రాపర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రీవియస్ ట్రావెల్ హిస్టరీ కూడా అందులో ప్రాపర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఐడియా లేక ఆ DS-160 అనేది ఫ్రెండ్స్ ద్వారానో లేదంటే వాళ్ళ సీనియర్స్ ద్వారానో అడ్వైస్ తీసుకొని చేస్తూ ఉంటారు. అందులో కంప్లీట్గా పెట్టిన ఇన్ఫర్మేషన్ అనేది స్టూడెంట్కి కంపల్సరీ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉండాలి, దాని మీద తనకు ఐడియా ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎలాంటి క్వశ్చన్ అడిగినా సపోర్టింగ్ డాక్యుమెంట్ చూపిస్తాడు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇమిగ్రేషన్లో ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సో అడ్మిషన్ వచ్చింది, వీసా వచ్చింది, వీసా కాపీ ఉంది. సో ట్రావెల్ చేసేటప్పుడు కంపల్సరీ ట్రావెల్ టికెట్ బ్లాక్ చేసుకుంటారు. సో టికెట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ టెక్సాస్లో ఉందంటే టెక్సాస్కి ల్యాండ్ అయ్యేలా ఫ్లైట్ టికెట్ ఉండాలి, కాలిఫోర్నియాలో ఉందంటే కాలిఫోర్నియాలో ల్యాండ్ అయ్యేలా ఫ్లైట్ టికెట్ ఉండాలి. సో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారని చెప్పేసి సమ్ అదర్ స్టేట్కి టికెట్ పెట్టుకొని అక్కడ నుంచి ట్రావెల్ చేస్తామని చెప్పేసి అలా ఐటనరీ క్రియేట్ చేసుకుంటారు. సో ఆ ఐటనరీ అనేది కూడా ప్రాపర్గా లేకపోయినా కూడా ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఆపే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రావెల్ చేసేటప్పుడు ఇట్స్ ఫారిన్ కంట్రీ ట్రావెల్ చేస్తున్నాం కనుక హెల్త్ కమ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు క్యారీ చేసినట్టయితే అది కూడా హెల్ప్ అవుతుంది. అండ్ సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే కరెన్సీ క్యారీ చేస్తారు
స్టూడెంట్స్. కరెన్సీ క్యారీ చేసేటప్పుడు అసలు ఎన్ని డాలర్స్ తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, దానికి సపోర్టింగ్ ఒక ఇన్వాయిస్ అనేది ఉంటుంది. ఆ ప్రాపర్ డాక్యుమెంట్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీసా వచ్చిన తర్వాత ప్రతి యూనివర్సిటీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సి ఉంటుంది. పాస్ చేసినప్పుడు ఆ యూనివర్సిటీలో అంటే ఓరియంటేషన్ అనేది ఉంటుంది. క్లాస్ స్టార్ట్ డేట్ కంటే ముందు స్టూడెంట్స్కి ప్రీ ఓరియంటేషన్ అనే సెషన్ అనేది జరుగుతుంది. ఆ ఓరియంటేషన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏదైనా ఉంటే ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ కూడా వాళ్ళు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇంకా యూనివర్సిటీకి అవకాశం ఉంటే ఫస్ట్ సెమిస్టర్ ఫీ ఇక్కడ నుంచే కట్టినట్టయితే సో స్టూడెంట్ ప్రాస్పెక్టివ్ స్టూడెంట్ జెన్యున్ స్టూడెంట్ చదవడానికి వెళ్తున్నాడు, యూనివర్సిటీకి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, సో స్టూడెంట్ను ఆపడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఎవరైనా ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ ఇక్కడ నుంచే ఫస్ట్ సెమిస్టర్ ట్యూషన్ ఫీ అట్లీస్ట్ ఇక్కడ నుంచే కట్టుకొని ట్రావెల్ చేసినట్టయితే ఆ ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ చేసిన రిసిప్ట్ కూడా మెయింటైన్ చేసినట్టయితే అది కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఇమిగ్రేషన్లో. అండ్ ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక ప్యాటర్న్లో పెట్టుకొని సో ఇన్ హ్యాండ్ పెట్టుకొని ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగినప్పుడు ఒకటికి ఒకటి అడిగినట్టుగా డాక్యుమెంట్ ఇస్తూ వాళ్ళకి సమాధానం చెప్పినట్టయితే సో ఈరోజు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో అలా ఫ్యూచర్లో స్టూడెంట్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఇప్పుడు డిపోర్ట్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఏదో ఒక కన్సల్టెన్సీ త్రూ వెళ్ళిన వాళ్ళే ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు డిపోర్ట్ అయ్యారు కాబట్టి కన్సల్టెన్సీలు బాధ్యత తీసుకుంటాయా? అంటే ఇట్స్ ఆల్ స్టూడెంట్ ఏంటంటే స్టూడెంట్ చేసుకున్న ప్రాబ్లం ఇది చెప్పాలంటే. అంటే ఒకవేళ అడ్వైస్ తీసుకొని వాళ్ళు ఫాలో అయినట్టయితే సో అడ్వైస్ ప్రకారం వాళ్ళు కావాల్సిన డాక్యుమెంట్ అండ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడ చూపించినట్టయితే ఈరోజు డిపోర్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. సో మోస్ట్లీ మనం తీసుకున్నా కూడా ఏంటంటే వాళ్ళు వీసా వచ్చింది, ఇమిగ్రేషన్కి వచ్చారు, వాళ్ళు ఏంటంటే ట్రావెల్కి సంబంధించినది అంటే ప్రీ డిపార్చర్ పోస్ట్ డిపార్చర్ సర్వీస్ కింద పోస్ట్ వీసా ఓరియంటేషన్స్ అనేటి ప్రోగ్రామ్స్ అనేటి షెడ్యూల్ కండక్ట్ చేస్తూనే ఉంటాం. సో అక్కడ ఏంటంటే స్టూడెంట్కి ఏమేమి క్యారీ చేయాలి, ఎలా క్యారీ చేయాలి మనం చెప్తూ ఉంటాం. స్టూడెంట్ దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ క్యారీ చేయకపోతే మాత్రం ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారనమాట. సో అందుకోసమే మనం ఏం చేస్తామంటే స్టూడెంట్కి ఒక పోస్ట్ వీసా అంటే వీసా వచ్చిన తర్వాత ప్రీ డిపార్చర్ పోస్ట్ డిపార్చర్కి సంబంధించిన ఒక సెషన్స్ కండక్ట్ చేసి ఏమేమి క్యారీ చేయాలి, సో ఎంతవరకు క్యారీ చేయాల్సి ఉంటుంది, సో చేస్తే ఎలా తీసుకెళ్ళాలి డాక్యుమెంట్, ఎలా ఇమిగ్రేషన్ ఆఫీసర్ని ఫేస్ చేయాలి, అక్కడ నుంచి యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఓరియంటేషన్లో ఏమేమి మనం యూనివర్సిటీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, క్లాసెస్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలి, ఎలా అటెండ్ అవ్వాలి. సో అండ్ అక్కడ స్టూడెంట్కి ఏంటంటే స్టూడెంట్ వీసా పైన వెళ్తున్నప్పుడు 20 hours మాత్రమే పార్ట్ టైం వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా ఆన్ క్యాంపస్ వర్క్ ఉంటుంది అనమాట. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆన్ క్యాంపస్ చేసుకోకుండా అవుట్ సైడ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తారు. అదంతా మొత్తం ఏమవుతుందంటే స్టూడెంట్ వీసా కండిషన్స్లో అది రాంగ్ అవుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి మనం ఏంటంటే అన్నింటి గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెడతాం అనమాట. సో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఇప్పటి వరకు ఎంతమందిని పంపించారు విద్యార్థులని సుమారుగా? మీరు పర్టికులర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఒక విద్యార్థిని విదేశాలకు పంపేటప్పుడు? ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ వచ్చేసి ఇట్స్ బీన్ లైక్ అంటే మనము 15+ years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. సో ఇట్స్ అబౌట్ 30,000+ స్టూడెంట్స్ ట్రావెల్ చేశారు ఇప్పటివరకు. సో స్టూడెంట్స్కి ఏంటంటే ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఆఫర్ చేస్తూ స్టూడెంట్కి ఏంటంటే ప్రతి స్టేజ్లో లైక్ అంటే ఇనిషియల్గా ఒక కెరియర్ గైడెన్స్ ఇచ్చి కెరియర్ గైడెన్స్లో వాళ్ళు ఏ కోర్సు, ఏ కంట్రీ అండ్ వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, దీనిపైన వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళనంటూ ఒక బేసిక్ రీసెర్చ్ చేయమని చెప్పేసి వాళ్ళకు ఎవ్రీథింగ్ వాళ్ళ ఫ్యూచర్కి తగ్గట్టుగానే ఉంది అంటే మనం కంట్రీకి సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన ప్రోగ్రామ్కి అడ్మిషన్ ప్రాసెస్ చేస్తూ అడ్మిషన్ వచ్చిన తర్వాత స్టూడెంట్ను పేరెంట్ని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఫర్దర్గా ఫినాన్షియల్ ఈజ్ ద బిగ్గెస్ట్ మ్యాటర్ ఆబ్వియస్లీ. సో వాళ్ళకి ఎలాంటి లోన్ తీసుకోవాలి, ఎలాంటి ఫినాన్షియల్స్ అరేంజ్ చేసుకోవాలి, స్టూడెంట్ ఎలా వీసా ఆఫీసర్కి యూనివర్సిటీస్తో మీరు ఏమైనా టైప్ పెట్టుకుంటారా విదేశాల్లో యూనివర్సిటీ? ఆబ్వియస్లీ యూనివర్సిటీ కమ్యూనికేషన్స్ ఉంటాయి కనుక సో స్టూడెంట్కి ఎలాంటి కోర్స్ కావాలనేది మొత్తం యూనివర్సిటీస్ దగ్గర మనకి లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇట్స్ అబౌట్ 300+ యూనివర్సిటీస్ మన కమ్యూనికేషన్లో ఉన్నాయి కనుక సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పేరెంట్స్కి గైడ్ చేసి అక్కడ నుంచి వీసాకు గైడ్ చేస్తూ వీసా ఇంటర్వ్యూ వచ్చింది, వీసాకు కూడా ప్రీ మార్క్ ఇంటర్వ్యూస్, వీసా ఆఫీసర్ని ఎలా ఫేస్ చేస్తావు, ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేస్తావు అనే దానిపైన మనం ఒక 300+ క్వశ్చన్స్ స్టూడెంట్స్కి ట్రైన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వీసా వచ్చిన తర్వాత స్టూడెంట్కి ఈ ప్రీ డిపార్చర్ పోస్ట్ డిపార్చర్ సెషన్స్ కూడా అరేంజ్ చేస్తూ ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సంబంధించి అలాంటివి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అని చెప్పేసి ప్రతి డాక్యుమెంట్ ఎలా క్యారీ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనము రెగ్యులర్గా అడ్వైస్ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తూనే ఉంటామన్నమాట. సో ఆల్రెడీ మీరు పంపించిన వాళ్ళ నుంచి మీరు అడ్వైజులు తీసుకుంటూ ఉంటారా? వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు ఖచ్చితంగా కౌంట్ చేస్తారు కదా. ఇలాంటి ఎప్పుడైనా మీ కన్సల్టెన్సీకి మీ ఎడ్యుకేషన్ గ్రూప్కి ఎదురయ్యాయా? లేదు, మన స్టూడెంట్స్ ఎవరు ఇప్పటివరకు రిటర్న్ రాలేదు. సో మనం ఏంటంటే స్టూడెంట్కి వెళ్ళిన తర్వాత కూడా స్టూడెంట్కి నీకు ఎలా జరిగింది, సో ఫర్దర్గా నువ్వు ఎలా ఉండాలి అనేది కూడా మనం ఒక కాల్ తీసుకొని మాట్లాడి తనకి అడ్వైస్ చేస్తూనే ఉంటాం. ఆబ్వియస్లీ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత పేరెంట్స్ మాకు విష్ చేస్తూనే ఉంటారు. సో స్టూడెంట్స్కి కంపల్సరీ ఇమిగ్రేషన్
ఇమిగ్రేషన్ క్రాస్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఏ టైప్ ఆఫ్ వెరిఫికేషన్ చేస్తాడో అనేది ఎవరికి తెలియదు, అది ఫేస్ చేసిన వాళ్ళు మనకి చెప్తేనే మనకు తెలుస్తుంది. సో అది ఆల్వేస్ మనం ఏంటంటే ఒక స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది రివ్యూ చేసుకుంటూనే నెక్స్ట్ స్టూడెంట్స్కి కూడా అడ్వైజ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటివరకు మన స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పటివరకు మనకి వెనక్కి రాలేదు, సో వచ్చిన స్టూడెంట్స్కి కూడా మనం అడ్వైస్ చేస్తూనే ఉంటాం. ఇంకా ఫ్యూచర్లో వెళ్ళే స్టూడెంట్స్కి కూడా ఏ స్టేజ్లో ఏమేమి డాక్యుమెంట్ కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చేసుకుంటే దాని మీద ఎంతవరకు తనకు అవేర్నెస్ ఉండాలి, ఉంటే ఎంత కాన్ఫిడెంట్గా వీసా ఆఫీసర్ని కానీ ఇమిగ్రేషన్ ఆఫీసర్ని కానీ ఫేస్ చేయాలి. సో డాక్యుమెంట్ ఉన్నప్పుడు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉన్నప్పుడు తను ఎవ్రీథింగ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నప్పుడు, సో అంటే అవన్నీ డాక్యుమెంట్స్ అనేవి పెట్టుకోవడం కాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ సైడ్కి పిలిచి ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉన్నా సరే వాళ్ళకి టెన్షన్ వచ్చేసి భయంతో కూడా వాళ్ళు సమాధానం చెప్పలేని కండిషన్స్ ఉంటాయి. సో దాని గురించి కూడా వాళ్ళకి స్టూడెంట్స్కి మనం అడ్వైస్ చేస్తూ ఈ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ బ్రాంచెస్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయండి? మన బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్లో ఒక 3 బ్రాంచెస్ ఉన్నాయి. సో సోమాజిగూడ అండ్ కూకట్పల్లి అండ్ మాదాపూర్, అండ్ నియర్ బై సిటీస్ వచ్చేసి విజయవాడ, గుంటూరు, వైజాగ్ ఉన్నాయి. సో నియర్ బై అంటే ఈ బ్రాంచెస్లో ప్రతి బ్రాంచ్లో మనము కెరీర్ గైడెన్స్ గురించి సెషన్స్ పెడుతూ ఉంటాము, అడ్మిషన్స్ డే కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము, అండ్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఫారెన్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మనం షెడ్యూల్ చేస్తూ ఉంటాము. ఈ వీసా వచ్చిన స్టూడెంట్స్కి కూడా ప్రీ డిపార్చర్ పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్కి సంబంధించినది కూడా సెషన్స్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మీ దగ్గరికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా మీరు పంపిస్తారా విదేశాలకి? కొందరిని వీళ్ళు సెట్ అవ్వరు, వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారేమో అని మీరు డైరెక్ట్గా చెప్తారా? అంటే ఇది ఎలా ఉంటుందంటే స్టూడెంట్కి కంప్లీట్గా తన ప్రొఫైల్ని బేస్ చేసుకొని తన ఫ్యూచర్ ప్లాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. స్టూడెంట్ ప్రొఫైల్ అనేది ఒక రెస్పెక్టివ్ కంట్రీకి కానీ రెస్పెక్టివ్ యూనివర్సిటీ కానీ వాళ్ళ కండిషన్స్ మీట్ అవ్వట్లేదు అని అనుకుంటే, సో మనము అంటే చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ అవ్వకపోవచ్చు. సో ఇదేంటంటే కంప్లీట్ ప్రాసెస్ అనేది మనం వచ్చిన వాళ్ళు అందరినీ పంపిస్తామని కాదు, అందరికీ అడ్మిషన్ వస్తుందని కూడా కాదు. ఎవరైతే ఆ రెస్పెక్టివ్ కంట్రీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారో, ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీకి సంబంధించిన టెస్ట్ స్కోర్స్ కానీ అకాడమిక్ పర్సంటేజ్ కానీ ఇది మీట్ అవుతారో వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ వస్తుంది, వాళ్ళకి మాత్రమే ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వని వాళ్ళకి మనం ప్రాసెస్ చేయడానికి అవకాశాలు ఉండవన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. థ్యాంక్ యూ. సో ఎక్సెల్ గ్రూప్ ఎడ్యుకేషన్ అడ్వైజర్ శేఖర్ గారు చెప్పిన సలహాలు సూచనలు చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులకు విదేశాలకు పంపాలనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడతాయని భావిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు TV9.